ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు చిన్న సూదితో పరిష్కారం. హల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, వై జంక్షన్, కూకట్పల్లి. ఏం చదువుకున్నావమ్మా? బిఏ పాస్ అయ్యానండి. గుడ్. టైపు షార్ట్ హ్యాండ్ కూడా వచ్చు. వెరీ గుడ్. సార్, మాది చాలా పెద్ద కుటుంబం సార్. అందరూ నా మీదనే ఆధారపడున్నారు. కష్టాలు చెప్పడంలో ఉద్యోగాలు రావమ్మా. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి. యు ఫాలో. ఓకే సార్. సిట్ డౌన్. యు సీ, నీ విషయంలో ఎవరన్నా తప్పు చేశారనుకో, ఏం చేస్తాం? చిన్న విషయం అయితే క్షమిస్తాను. పెద్దదైతే? హెచ్చరిస్తాను. ఇంకా పెద్దదైతే? దండిస్తాను. క్షమించమని కాళ్ళు పట్టుకుంటే? మర్చిపోతాను. కరెక్ట్. నీలా సర్దుకుపోయే వాళ్ళు బాగా బతుకుతారు. తన మీద బతికే వాళ్ళు బతికించుకుంటారు. చేయి తీయండి ప్లీజ్. చేయి తీయండి. యు ఆర్ అపాయింటెడ్. రాఘవయ్య, జోగారావు, వీర్రాజు. ఉద్యోగం కోసం వచ్చిన ఈ అమ్మాయి నన్ను ఏం చేసిందో తెలుసా? సాచి లెంపగా కొట్టిందయ్యా. ఏమిటయ్యా తెల్లబోతారు? నేనేం చేశాను చెప్పలేదు కదా. ఆడు భుజం మీద చేసాను. వేస్తే ముద్దెట్టుకుంటుందయ్యా. కొడుతుంది, కొట్టాలి. షీఈ్ అబ్సల్యూట్లీ రైట్. ఐ లైక్ హర్. కానీ నిజం వాడికి ఎలా అర్థమవుతుంది? నేను ఏకపత్నివతులని ఎలా తెలుస్తుంది? ఇదంతా కేవలం పరీక్ష కోసమే పెట్టాను. ఇవిడికి ఎలా అర్థమవుతుందయ్యా? చూడు, తెలిసి చేస్తే తప్పు, తెలియక చేస్తే తప్పు లేదని అథర్వణ శాస్త్రంలో 6వ అధ్యాయంలో 16వ శ్లోకంలో చెప్పారు. సార్, నన్ను క్షమించండి. పాత్రని మర్చిపోవద్దమ్మా. ఈ ఉద్యోగం నీకు ఇచ్చానుకున్నావా? చీచి 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 చీ. నీ పాత్రకి ఇచ్చాను. నిన్ను, నీ ఉద్యోగాన్ని, నన్ను, నా వ్యాపారాన్ని కాపాడుతావనే నమ్మకంతో ఇచ్చాను. నాగవయ్య, మన గెస్ట్ హౌస్ లేదు, అక్కడ ఉంటారయ్యా. వెళ్ళమ్మా, రెస్ట్ తీసుకో. రేపు ఉద్యోగంలో జాయిన్ అవుతుంది కనమ్మా. గాడ్ బ్లెస్ యూ. తీసుకెళ్ళవయ్యా. రండి. దట్ ఈస్ సుబ్బారావు. ఏది బాలేదయ్యా. అది కాదు, ఇది ఇది. అది కాదు, అది అది బాలేదయ్యా. అది కాదు, ఇది. అది బాలేదయ్యా. అది కాదు, అది కాదు, అది అది కాదు. ఆ పచ్చది, ఆ పచ్చదని చూసా? పచ్చది అది. మీకేం తెలియదయ్యా. అది అది ఆ పచ్చది. అన్ని బాగున్నాయి, ఏది తీసుకోవాలో తెలియటం లేదు. ఆ ఎర్రది, ఆ పచ్చది. ఏంటయ్యా బొమ్మల నుంచి నా? ఏంటో నాయన, అన్ని బానే ఉన్నాయి కానీ. బాబు, ఉన్న వాటిలో మంచి చూసి ఒక 5 ప్యాక్ చేసి. ఏమయ్యా ఏమయ్యా, నీకు అప్పారావు తెలుసా? ఏ అప్పారావు? అదేనయ్యా, టైలర్ అప్పారావు. టైలర్ అప్పారావు ఇక్కడే ఉన్నాడు. అప్పారావు ఇక్కడే ఉన్నాడా? అయితే నువ్వు వెళ్ళి మీ ఆవిడొచ్చిందని చెప్పు. అప్పారావు, అప్పారావు, మీ ఆవిడొచ్చిందిరా. ఏమండి ఏమండి, ఇలా రండి రండి, చెప్తాను. టైలర్ అప్పారావు లోపలే ఉన్నాడంట. ఇక్కడ? అది ఎక్కడికి ఎందుకు వచ్చింది? ఏమండి ఏమండి, ఊరుకోండి. ఈ టైలర్ అప్పారావు ఏంటి జాతరలో జేబులు కొట్టేవాళ్ళ ఉన్నాడు. వచ్చేయండి వచ్చేయండి, రండి. హలో. అబ్బా, తొందరగా ఇవ్వయ్యా. ఏమిటి కనిపిస్తాం లేదా? 25,000 కనిపిస్తాం లేదా? అవును సార్, నిన్న రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు డబ్బుని క్యాష్ బ్యాగ్ లో పెట్టి తాళం వేసి వెళ్ళాను. కానీ వేసిన తాళం వేసినట్టే ఉంది, డబ్బు కనిపించట్లేదు సార్. సరిగ్గా జ్ఞాపకం తెచ్చుకోమ్మా. పెట్లోనే పెట్టావా, మరి ఎక్కడైనా పెట్టావా? లేదు సార్, పెట్లోనే పెట్టాను. పెట్టి తాళం చేతులు నా దగ్గరే ఉన్నాయి. పెట్లో డబ్బు ఉంది, పెట్టె తాళం చెవులు నీ దగ్గర ఉన్నాయి. పెట్టె తాళం చెవులు నీ దగ్గర ఉండగానే పెట్లో డబ్బు మాయమైంది. చూడమ్మా, 25,000 నాకు ముఖ్యం కాదు, కానీ డబ్బు ఎలా పోయిందో నాకు తెలియడం ముఖ్యం. యు ఫాలో? నాకు తెలుసు సార్, ఇదంతా మామూలే. అకౌంట్ లో లేని డబ్బులు కదా, ఎలా కొట్టేసినా పర్వాలేదనే ధీమా. పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి. 2 లాంటి దెబ్బలు పడేసరికి డబ్బా దాని అబ్బా కూడా బయటకు వస్తుంది. రాఘవయ్య, నేను మనిషిని కాదయ్యా, సంస్థని. సంస్థలాగా ఉండాలంటే మనుషులు మనుషుల్లాగా ఉండాలి. మనుషులు మనుషుల్లాగా ఉండాలంటే నేనులాగా ఉండాలి. నేనుగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. నువ్వు ముందు బయటకు వెళ్ళు. ఏమైనా అవసరం ఉండి తీసావా? పర్లేదు, చెప్పు. నెమ్మదిగా తీర్చుకుంది కానీ. ఏమిటండి వాళ్ళలాగే మీరు మాట్లాడుతున్నారు? అసలు నేను తీయలేదు సార్. టెలిఫోన్ డైరెక్టరీ అయ్యి పాప. ఇప్పుడు చెప్పు, ఏం చేసావు డబ్బుని? క్షమించండి సార్, నేను అలాంటి దాన్ని కాదు. ప్లీజ్ నా మాట నమ్మండి సార్. ఓకే ఓకే ఓకే. సార్, ఎక్కడికి సరిపోను? అడిగాను, దండించాను, జరిగేది చెప్పాను, నువ్వు వెళ్ళలేదు. జరగాల్సింది చేస్తున్నాను. ఫోన్ పోలీస్ స్టేషన్. సార్ వద్దు సార్,
ప్లీజ్ సార్, నా జీవితమే నాశనం అయిపోతుంది సార్. కరెక్ట్. అందరూ నా మీదే ఆధారపడి ఉన్నారు సార్. వాళ్ళంతా రోడ్డును పడతారు. సార్, ఈ అపవాదం నుంచి తప్పించుకోవడానికి ఏదైనా సలహా చెప్పండి సార్. మీరేం చెప్పినా నేను చేస్తాను సార్. గుడ్, వెరీ గుడ్. చూడు, నా డబ్బు నాకు అక్కర్లేదు. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయండి. నీకేం భయం లేదు, మీ వాళ్ళకి అంతకన్నా భయం లేదు. ఓకే? అయ్యగారు మంచితనం వల్ల ఆడుతుంది కానీ అది కొబ్బరికాయలు చీల్చినట్టు చీల్స్తే అది చెబుతా కానీ బాబు చెబుతున్నా నిజం. కరెక్టే సీత, నేను నీకెంతో అన్యాయం చేస్తున్నాను సీత. అది అన్యాయం అని నీకే తెలీదు. అదే నా అదృష్టం. అకౌంట్లు అంటాను, ఆఫీస్ అంటాను, నీ ఆల్లా పాలా చూసుకుంటున్నాను. చెప్పు. నాకేమండి, నేను బాగానే ఉన్నాను. నువ్వు బాగానే ఉంటావు సీత. నిజం చెప్పాల్సి వస్తే నువ్వు ఈ కాలం మనిషి కాదు. అబ్బా 10 అయింది, నువ్వు పడుకోమ్మా. నేను ఆ గదిలో కూర్చొని అకౌంట్ చూసుకుంటాను. పడుకో. ఏమండి, పగలంతా కష్టపడి రాత్రి కూడా నిద్ర లేకుండా ఏమిటి? గుమస్తాలు ఉన్నారుగా. సీత, ఒకళ్ళ రక్తంతో నువ్వు బతక్కు, నీ రక్తాన్ని నలుగురు కోసం చెమటగా మార్చు అని అధర్వణ శాస్త్రంలో 3వ అధ్యాయంలో 2వ శ్లోకంలో చెప్పారు. పడుకో. అకౌంట్లు పూర్తయ్యాక నేను మళ్ళీ లేపుతాను. ఏ పడుకో. పడుకోవాలి, 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 పడుకోవాలి. పడుకోమ్మా, పడుకో, పడుకో, పడుకో. ఏమిటండి ఇల్లులా ఉందే? ఇంటికన్నా గుడి పదిలో ఉన్నారు పాతవాళ్ళు, కానీ గుడి కంటే ఇల్లే పదిలో ఉన్నాడు ఈ సుబ్బారావు. సుబ్బారావు నేను ఇంట్లో ఒక్క క్షణం ఉన్నాను. ఇప్పుడే బయటికి వెళ్ళిపోతాను. తిరిగి ఎప్పుడు వస్తా నాకే తెలియదు. అవునవును, బంకనేనమ్మా డొంకటికి ఏడ్చిందని. ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళడానికి ఇదో బంక. నాకేం తెలియదు అనుకున్నారా? ఏంటే నీకు తెలిసింది వంకాయ పులుసు? అయినా నీ దగ్గర వంకాయలు పడాల్సిన కర్మ నాకేమిటే? కావాలంటే పబ్లిక్ గా నీ ముందరే నా ఇష్టం వచ్చిన తెచ్చుకుంటాను, నా ఇష్టం వచ్చిన బిహేవ్ చేస్తాను. అర్థమైందండి, మీరు ఎలాంటి మనిషి ఇప్పుడు అర్థమైంది. నా మొగుడు ఎంతో డీసెంట్ గా ఉండాలి, రాముళ్లా ఉండాలి, దేవుళ్లా ఉండాలి అనుకునేదాన్ని. ఆ రోజు సిగరెట్ పెట్లు విసిరి పారేస్తే ఎంతో పద్ధతైన మనిషి అనుకున్నాను. చూడు జయ, నువ్వు అక్కడే పొరపాటు పడ్డావు. నేను నీకు దేవుణ్ణి, ఈ ఇంటి వరకే శ్రీరామచంద్రుణ్ణి. కాలు బయట పెట్టామనుకో రసిక రాజశేఖర శ్రీకృష్ణుడు. అసలు ఈ బయట ప్రపంచం అంతా మనకు ఒక బృందావనం. కాలు వేస్తే గోపిక, కాలు తీస్తే గోపిక, అటు గోపిక, ఇటు గోపిక, అటు గోపిక, ఇటు గోపిక. అసలు మన చుట్టూ గోపికలే కౌంట్లెస్. మనం ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. అదేంటి సార్ అలా నవ్వుతున్నారు? అప్పుడప్పుడు పెళ్ళాలను ఏడిపించడం చాలా సరదాగా ఉంటుంది కదా. ఏడిపించడం నవ్వించడానికి అయితే పర్వాలేదు సార్. వాళ్ళు నిజంగా ఏడ్చారనుకోండి, మనం నవ్వులు పాలు అయిపోతాం. తిరుపతి జీబాబు, చిట్టి తల్లి, చిట్టి ఏంటమ్మా? చిట్టి చిట్టి, ఈ ఊరు ఎప్పుడు వచ్చావు? ఇక్కడ అనుకున్నావు? ఈ అమ్మాయి మీకు తెలుసా? బాగా తెలుసండి. ట్రైన్ కింద పడి సాగుతుంటే మా కానిస్టేబుల్స్ తీసుకొచ్చారు. చిట్టి తల్లి, ఏమిటిదంతా? మా వీచివరా టైలర్ అప్పారావు కొట్టు పెట్టాడండి. చాలా మంచోడండి. మంచి మంచి జాకెట్లు కుడతాడు. అచ్చం జైపూర్ జాకెట్లా కుడతాడండి. చాలా బాగుంటాడండి. అసలు అతను మాట్లాడుతుంటేనే నవ్వొచ్చేస్తుందండి. సరే సరే, సంగతి చెప్పు. అప్పారావు నేను పెళ్లి చేసుకుంటే నేను ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండొచ్చు కదండి. ఒకసారి షాప్కి వెళ్ళి టైలర్ అప్పారావు నువ్వంటే నాకు చాలా ఇష్టం, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని అడిగానండి. అప్పారావు మాట తక్కిచ్చాడు, సరేనన్నాడండి. తర్వాత ఏం జరిగింది? సిగ్గు వస్తుంది, నేను చెప్పను బాబు. చిటి, ఏం జరిగిందో చెప్పు. ఏమిటండి ఇలాంటివన్నీ బయట చెప్పుకుంటారేంటి? చెవులు చెప్తారండి. తప్పం బాబు, తప్పని చెప్తున్నాను కదా. ఇదిగో ఇలా చాచా మాట్లాడను అంతే, మాట్లాడనని చెప్తున్నాను కదా. జరిగింది ఏదో జరిగిపోయింది. ఎలాగో మన పెళ్లికి మీ నాన్న ఒప్పుకోడు, అందుకని అన్నవరం వెళ్ళి మనం పెళ్లి చేసుకుందా చెప్పాడండి. మరి దారి ఖర్చులకి డబ్బులు కావాలి కదండి, అందుకని నా నగలు, మా నాన్న దాచుకున్న డబ్బు తీసుకున్నానండి. తీరా చూస్తే రాజమండ్రిలో అప్పారావు కనిపించలేదండి. నన్ను టికెట్ అడిగారండి. మరి నేను అన్నానండి. అప్పారావు వచ్చి అన్నవరంలో టికెట్ ఇస్తాడని చెప్పానండి. నా మాట వినిపించుకోకుండా నన్ను ఇక్కడ దించేశారండి. నేనేం చేయని చెప్పండి, ఒక్కరు తిని 3 రోజుల నుంచి అన్నమే తినలేదు. మా పక్కేమో ఆకలి, అందుకని చచ్చిపోదాం అనుకున్నానండి. ఈ పోలీసు వాళ్ళేమో నన్ను చావనివ్వలేదు. అప్పారావు నా కోసం ఎక్కడ వెతుకుతున్నాడో ఏంటో.
పాపం. రామ్మా మన ఇంటికి వెళ్దాం. మీ ఇంటికా? అమ్మ బాబోయ్, మీ ఆవిడ నన్ను సూటిపోటి మాటలతో దెప్పుతుంది. వద్దు, నేను రాను నాయన. సరే మీ ఊరికి వెళ్దాం పద. మా ఊరికా? వద్దండి, మా నాన్న చంపేస్తాడు. వెళితే అప్పారావుతోనే వెళ్ళాలి. ఓ పని చేయండి పోనీ, నన్ను ఆ రైలు పట్టాల దగ్గర దింపేయండి. ఎవరూ చూడకుండా ఏదో రైలు కింద పడి చచ్చిపోతాను. ఏ చిట్టి చచ్చా తిరుపతి సార్, చూడరా, నీకు అభ్యంతరం లేకపోతే ఈ అమ్మాయిని 2 రోజులు వింటూ ఉంచుతాను. 2 రోజులైతే పర్వాలేదండి. సరే నువ్వు వెళ్ళే సామాన్ తీసుకుని జీప్లో పెట్టు. రామ్మా. ఈ విషయం జయకు ముందే చెప్పేయాలి.